సుగుణ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 50 మినిట్స్ తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ గైస్. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్ట్ చేయడం గైస్ కొంచెం బాగా స్టార్ట్ చేశారు. ఎవరో ఒక ముసలతను ఇదుంటది అదుంటది అంటాడు. నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇదంతా పక్కన పెడితే హర్రర్ మూవీ అన్నాక మూవీలో సౌండ్ ఎఫెక్ట్స్ గైస్ చాలా అంటే చాలా బాగుండాలి. లిటరల్లీ గైస్ మినిమం లో మినిమం అన్నా ఉండాలి. అసలుకి ఈ మూవీలో ఉంటాయి గైస్ అవి సౌండ్ ఎఫెక్ట్సా లేక ఏమైనా అనిపించింది నాకు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మూవీలో ఒక ఫైట్ అవుతా ఉంటుంది. ఆ ఫైట్ లో మన హీరో పట్టుకున్నా గానీ ఒకటే సౌండ్ ఎఫెక్ట్, కొట్టినా గానీ ఒకటే సౌండ్ ఎఫెక్ట్, కొట్టి ఎవడైనా పడిపోతే అదే సౌండ్ ఎఫెక్ట్. ఇంకా హర్రర్ సీన్స్ లోకి వెళ్తే అవైతే దారుణ అంటే దారుణంగా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో సినిమాటోగ్రఫీ, విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ అవేవి బాగాలేవు గైస్. అసలు మూవీలో కలర్ గ్రేడింగ్ ఉంటది గైస్, వరస్ట్ అంటే వరస్ట్ గా ఉంటది. అసలు నైట్ సీన్స్ లో కలర్ గ్రేడింగ్ ఉంటది గైస్. అసలు మనకి ఏం కనిపించదు అనమాట అక్కడ ఏం జరుగుతుందో. అదే మార్నింగ్ సీన్స్ ఉన్నాయనుకోండి అక్కడ ఫుల్ బ్రైట్ గా ఉంటది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, ఒక అమ్మాయి హీరోయిన్ అవ్వాలి అంటూ విలేజ్ నుంచి సిటీకి వెళ్తుంది. అయితే ఆ అమ్మాయిని ఎవరో మర్డర్ చేస్తారు. ఎందుకు చేశారు, ఎవరు చేశారు, అప్పుడు ఏం జరిగింది మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్, అసలు అంటే అసలు చూడకూడదు. కొన్ని సీన్స్ అయితే ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తాయి. ఇంకా ఆఖరికి ఈ మూవీలో డబ్బింగ్ కూడా అంత పర్ఫెక్ట్ గా ఉండదు అనమాట. ఎలా అంటే మూవీలో ఒక ఎమోషనల్ సీన్ నడుస్తూ ఉంటుంది అనుకోండి, ఆ ఎమోషనల్ యాక్టింగ్ తగ్గట్టు ఇక్కడ డబ్బింగ్ ఉండదు అనమాట. ఏదో క్యాజువల్ గా ఎలా పెడితే అలా చెప్పేస్తా ఉంటారు. ఇంకా మూవీలో స్టోరీ కూడా గైస్ చాలా అంటే చాలా నార్మల్ స్టోరీయే, మరీ అంత కొత్తగా ఉండదు అనమాట. మనం చాలా అంటే చాలా మూవీస్ లో చూసే ఉంటాం. ఇంకా మూవీలో కామెడీ సీన్స్ గైస్ కొన్ని సీన్స్ అయితే కొంచెం బాగున్నాయి అనిపించాయి. కొన్ని సీన్స్ అయితే పెద్ద అంటే పెద్ద క్రింజ్ గా అనిపించాయి. కామెడీ సీన్స్ అయితే ఫస్ట్ హాఫ్ లోనే ఏదో కొంచెం బాగుంటాయి అనుకోండి. సెకండ్ హాఫ్ లో అయితే నాకైతే అసలు అంటే అసలు వర్కౌట్ అవ్వలేదు. అసలు మూవీలో దయ్యం గైస్, దయ్యం అంటారు కానీ నాకైతే దయ్యం లాగే అనిపించలేదు. దయ్యం అంటే ఏదో తెల్లసారి కడితే దయ్యం అయిపోదు గైస్, భయపెట్టాలి అప్పుడే దయ్యం అవుతుంది అనమాట. అలాగే దయ్యానికంటూ కొన్ని మంది సీన్స్ ఉండాలి. మూవీలో అవే ఉండవు అనమాట. ఏదో దయ్యం కూడా చాలా అంటే చాలా క్యాజువల్ గా ఉంటుంది. మూవీలో కొంతమంది కమెడియన్స్ ఉంటారు గైస్, వాళ్ళతో ఏదో ఆడుకుంటూ నవ్వుకుంటూ ఏదో నార్మల్ గా అంటూ అలా చేస్తా ఉంటది అంతే. ఇంకా మూవీ క్లైమాక్స్ లో ఒక చిన్న ఫైట్ ఉంటుంది గైస్. ఆ ఫైట్ దగ్గర వీళ్ళు ఫైట్ చేస్తున్నారా లేకపోతే చెమ్మచెక్క ఆడుకుంటున్నారా అనిపించింది నాకైతే. ఎందుకంటే అసలు అది ఫైట్ లాగే ఉండదు మామ. ఇంకా మూవీలో డైరెక్షన్ అండ్ పర్ఫార్మెన్స్ గైస్ నాకైతే మరీ అంతే అనిపించలేదు. చాలా అంటే చాలా లోగా ఉన్నాయి, డల్ గా ఉన్నాయి అని చెప్తాను నేనైతే. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.